హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వతోని ఒక అల్పాహారంగా ఉప్పు పిండి చేసుకుని చూద్దాం చూడండి. దీనికోసం ఇవి కడిగిన బియ్యం అండి, రేషన్ బియ్యమే. కడిగి ఆరబెట్టేసిన బియ్యము. దాన్ని ఒక గ్లాస్ తీసుకొని మిక్సీలో వేసుకొని నూక పట్టుకోవాలండి. సన్నగా నూక పట్టుకోవాలి. ఆ నూక ఒకటే ఉండాలి కదా, మనకు పిండి అవసరం లేదు కనుక జల్లించుకొని నూక పైన ఉంచుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్, అదే ఏ గ్లాస్ తీసుకున్నా అదే గ్లాస్తో సగానికి పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి. అది కూడా మిక్సీలోనే ఒకసారి నూక ఆడుకోవాలండి. నూక ఆడుకొని దాన్ని కూడా పిండి జల్లించేసి ఆ నూక కూడా తీసుకోవాలి. పిండి ఉంటే మెత్తగా ఉంటుంది, పిండి లేకపోతే పొడి పొడిలాడుతుంది. నాకు పొడి పొడిలాడుతూ తయారు చేసే ఉప్పుడు పిండి చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని కూడా వేరే గ్లాస్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం నూక రెండు బియ్యం రవ్వ, పెసరపప్పు రవ్వ కూడా తీసుకున్నాం కదండి సన్నగాన. ఈ రెండు రవ్వలు పక్కన ఉంచుకుందాం. ఈ జల్లించుకుని ఈ పిండితోటి ఏదో ఒక అట్టు వేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, అది ఏమి వేస్ట్ కాదండి. చూసారా, అలాగా రవ్వ, బియ్యం రవ్వ, పెసరపప్పు రవ్వ, ఒక బౌల్ నిండా ఉల్లిపాయ తరుగులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు. చాలా సింపుల్గా చేసుకునే ఈ రవ్వ ఉప్పిండి చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందు బియ్యం రవ్వ కొంచెం వేయించుకోవాలండి, మంటను తక్కువలో పెట్టుకొని. ఒక 3-4 నిమిషాలు బియ్యం రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పుతో తయారు చేసుకున్న ఆ రవ్వ కూడా వేయించుకోవాలండి. మంటను తక్కువలో పెట్టుకొని ఈ రెండు వేగడానికి 5 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు కమ్మటి వాసన వస్తుంది. నేతిలోని పెసరపప్పు బియ్యం వేగేటప్పుడు చాలా మంచి పరిమళం వస్తుందండి. వాటిని తీసి వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి, షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లోకి మనం మళ్ళీ ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేసుకుందామండి. దీంట్లో మనం ఎక్కడ ఆయిల్ వాడలేదండి. ఇది చాలా బాగుంటుంది. మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర. మన కారం సరిపడగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అల్లం కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ ఉప్పుడు పిండి. ఈ తాలింపు ఈ నేతిలో కొంచెం బాగా వేగాలి. వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఇవి మీడియం సైజువి ఒక్క ఉల్లిపాయ ఉంటుందండి అంతే. అలాగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే మనకి ఉప్పుడు పిండి పొత్తులాగా వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ నేతిలో వేయించుకున్న రవ్వ ఉంది కదండి, బియ్యమున పెసరపప్పు రవ్వ, అది కూడా వేసి ఒక్కసారి ఈ తాలింపు అంతా, పోపు అంతా దానికి పట్టేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 3 గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి. పెద్ద గ్లాస్ తోటి 3 గ్లాసులు హాట్ వాటర్ ఈ నూకలోని పోసుకోవాలండి. మనకి గ్లాసున్నర తీసుకున్నామండి, బియ్యము పెసరపప్పు కలిపి గ్లాసున్నర ఉంది. అందుకు 3 గ్లాసులు ఎసరు పెట్టుకొని మరిగిన తర్వాత ఇందులో వేసుకొని ఒక్కసారి హైలో పెట్టుకొని 1 నిమిషం ఉడికిన తర్వాత మంటను తక్కువలో పెట్టుకొని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఒక 5-6 నిమిషాలకి ఇలా రెడీ అవుతుందండి. ఇంకా ఇందులో కొంచెం తడి ఉందండి, అందుకు మరొక్కసారి మూత పెట్టేసి ఇంకొక 1 నిమిషం 2 నిమిషాలు ఉంటే ఉప్పుడు పిండి రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుందండి. చేసుకోవడం చాలా సింపుల్. అయితే మనకి నూక పట్టుకోవడం కొంచెం టైం అనిపిస్తుంది, మిగతాదంతా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇది పాతకాలందేనండి. చక్కగా ఇప్పుడు రకరకాల బ్రేక్ఫాస్ట్లు, ఈవినింగ్ డిన్నర్లోకి తీసుకుంటున్నాం కదా, ఒక్కసారి చేంజ్గా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంటిల్లిపాదికి ఖచ్చితంగా నచ్చుతుందండి. ఏమి స్పైసీస్ ఉండవు, ఏ ఘాట్లు ఉండవు కనుక. ఇలా తయారు చేసుకున్న ఈ ఉప్పుడు పిండి, ఈ రవ్వ నూకతోని, పెసరపప్పు రవ్వ, బియ్యం రవ్వతో తయారు చేసుకున్న ఈ ఉప్పుడు పిండికి సైడ్ డిష్గా అయితే మీకు ఏదైనా మీ ఇంట్లో ఉండే ఏ పికిలైనా వేసుకోవచ్చండి, లేదా పెరుగుతో తినొచ్చు. మీకు ఎలా అనిపిస్తుందండి నా వీడియో? మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.